బస్సు పథకం వల్ల నష్టపోతున్న తెలంగాణ ఆటో కార్మికులకు ఉపాధి కల్పించాలని ధర్నా చేపట్టారు. తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు డి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. కానీ పథకం వల్ల నష్టపోయే బాధిత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఇతర ప్రభుత్వ రంగాలలో డ్రైవర్లుగా అర్హతలు ఉన్న ఆటో కార్మికులను తీసుకోవాలని, అదేవిధంగా మిగిలిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఉచిత ప్రయాణ హామీ ఇచ్చిందన్నారు. వారితో పాటు మరే పార్టీ అయినా అటువంటి హామీల సందర్భంలో నష్టపోయే ఆటో కార్మికులకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించాలో ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర అధ్యక్షుడిని. తెలంగాణలో, కర్ణాటకలో అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఫ్రీ బస్ అనేటువంటి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. ఆ దిశగా ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అదే నోటుతోటి మరి తెలంగాణలో ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రతి ఆటో కార్మికుడిని ఆదుకుంటాం, 12,000 రూపాయలు ఆర్థిక సాగిస్తామని చెప్పారు. ఆ దిశగా ఆలోచన చేసే పరిస్థితి లేదు. మరి అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల్ని రోడ్డు పాలు చేసే పరిస్థితి ఉంది కనుక ఆ కార్మికులకు సంఘీభావంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ రోజున సంఘీభావ నిరసన కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోను పెట్టింది. రేపు అధికారంలోకి వస్తే మేము కూడా మహిళలకు ఫ్రీ బస్ అనేటువంటిది హామీ ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. ఒకరు అదే జరిగితే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల జీవనోపాధికి ఏంటనేది అంటున్నాం. ఫ్రీ పథకాలు పెట్టొద్దని మేము చెప్పట్లేదు, దానికి వ్యతిరేకం కాదు. ఏదైతే మీరు ఫ్రీ పథకాలు పెడుతున్నారో దానికి ఏ వర్గం అయితే నష్టపోతుందో ఆ వర్గానికి కూడా పశ్చిమాయం కూడా చూపించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఉన్నత చదువుకొని ఈ రంగాన్ని ఎన్నుకున్న పరిస్థితి ఉన్నది. ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆదుకోపోగా వాళ్ళ పెద్దన్న పాత్ర పోసేసి రకరకాల పెనాల్టీలు, చలాల రూపంతో ఇప్పటికే రవాణా రంగాన్ని మొత్తం కుదేలు చేసే పరిస్థితి ఉంది కనుక ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మొత్తం లక్షలాది మంది కార్మికులు రోడ్డు పాలవుతారు. పశ్చిమ ఏంటి సూపర్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్న పొలంగా ఈ రాబోయేటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి స్వచ్ఛమైన హామీ ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటాం. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు విజయవాడ. నా పేరు డి శ్రీధర్ బాబు. ఏదైతే తెలంగాణలో ఉచిత బస్సు అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అక్కడ ఎన్నికయింది, ఆ ఎన్నికైన మరుక్షణం నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయగానే ఆటో కార్మికులందరూ కూడా పూర్తిగా నష్టపోయి రోడ్ల మీద పడుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఉచితంగా ఇవ్వటం మంచిదే, ఆడవారిని బలపరుస్తున్నందుకు మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ముందుగా మీరు చేయాల్సిందేంటి, ఆటో కార్మికులు అలాగే కారు రవాణా రంగం మీద ఆధారపడినటువంటి కార్మిక కుటుంబాలందరినీ కూడా పిలిచి మీకు ఏం సమస్య ఉంది, మీరు ఎందుకు నష్టపోతున్నారు అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. అలాంటిది ఎన్నికల్లో గెలవకముందు ఆలోచన చేయరు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పథకాలు అమలు చేసేటప్పుడు ఓటు కార్డు బ్యాంకింగ్ కోసం రేషన్ కార్డు రద్దు చేయటం, రేషన్ కార్డు లేని వాళ్ళకి పథకం ఇవ్వనంటాం. ఇక్కడ మేము ఎలాగే వైఎస్ వాహన మిత్రాలో మేము నష్టపోయాం. ఏదైతే పథకం అమలు చేయకముందు డ్రైవర్లందరికీ ఇస్తానన్నారు, తర్వాత వచ్చేసరికి ఓనర్లే అన్నారు. డ్రైవర్లు ఏమన్నా అన్యాయం చేశారు, మీకు ఓటు వేయటం తప్ప అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. డ్రైవర్లను కూడా గుర్తించాలి, డ్రైవర్లకు కూడా సంక్షేమ పథకం అమలు చేయాలి. ఇవాళ ఏదైతే రేషన్ కార్డు అనేది అమలు చేశారో ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకి వాహన మిత్ర ఇవ్వరు. అలాగే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వాహన మిత్ర ఇవ్వరు. అలాగే పాన్ కార్డు, ఏదైనా లోన్ కోసం పాన్ కార్డు మీద ఐటీ రిటర్న్స్ అమలు చేస్తే దానికి మీరు ఇవ్వరు. అంటే మీ ఉద్దేశం ఏంటి, ఓట్లలో గెలవడం కోసం మమ్మల్ని ఉపయోగించుకుంటారు, ఆ తర్వాత రేషన్ కార్డు మీకు గుర్తొస్తుందా? మీరు ఓటేసేటప్పుడే రేషన్ కార్డుని గుర్తించాలి కదా. మేము అడిగేది ఒకటే, ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు ఆటో కార్మికుల్ని, రవాణా రంగం మీద ఉన్నటువంటి అందరినీ ముందుగా పిలిచి వీళ్ళ సమస్యలు తెలుసుకొని వీళ్ళు కోరుకున్న సంక్షేమాన్ని మీరు అమలు చేయాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రజలే. మేము కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నాము. అంటే సుమారుగా 25 లక్షల మంది పైనే మా కుటుంబాలు ఉన్నాయి. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీ ప్రతి జెండా మోసేది ఆటో డ్రైవరే, ఏ పార్టీ అయినా కావచ్చు. కానీ మీరు అమలు చేసేటప్పుడు ఆటో కార్మికులు కూడా జనం అనేది ఆలోచించి వీళ్ళకున్న ఇబ్బందులను ముందుగానే ప్రత్యామ్నాయం ఆలోచించి మాకు ఉపాధి చూపించాలి.
చేయాలి. మమ్మల్ని అందరినీ కూడా ఫ్రీగా మీరు కనుక తీసుకెళ్ళమంటే మేము కూడా తీసుకెళ్తాము. మాకు 40,000 జీతం ఇవ్వండి, సిఎన్జి గ్యాస్ ఫ్రీగా కొట్టించండి, ట్యాక్సులు తీసేయండి, ఉచిత ఆటో సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.